ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 4వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో రవి చంద్రగ్రహాలు, సింహరాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 5వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 6వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 10వ స్థానంలో రవి చంద్రగ్రహాలు, 11వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత అనుకూలమైన పరిస్థితిగా మారుతోంది. గతం కంటే కొద్దిగా అనుకూల పరిస్థితి పెరుగుతోంది. ఆలోచన తీరు అంతా కూడా సక్రమంగా ఉంటుంది. కొద్దిగా కళాత్మకమైన విషయాల్లోనూ అలాగే క్యాల్కులేటెడ్గా ఉండే విషయాల్లోనూ ఈ వారం కొద్దిగా చురుకుదనం పెంచుకుంటారు. ఆలోచన తీరు మారుతుంది. వైభవంగానే ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే మన ఆలోచన విధానం అంతా కూడా కొంత దూకుడుగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే అమలు చేసే విధానం కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ప్రతి విషయంలో కూడా కొంత దూకుడు వ్యవహారాన్నే చూపించగలుగుతారు. ఆలోచన తీరు కూడా కొంత పెద్ద స్థాయిలోనే ఉంటుంది. ధన సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత బాగానే పెరుగుతుంది. రావాల్సిన ధనం అనుకూలంగా వస్తుంది సకాలంలోనే. అలాగే సరైన సమయంలోనే మనం ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వడం, తీసుకునే వాళ్ళకి తీసుకునే సమయంలో తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా చక్కగా మాట్లాడతారు. మంచి అనుబంధంగా ప్రవర్తిస్తారు. అలాగే బంధుమిత్రులతో గడిపిన పరిస్థితులు సంతోషకరంగానే ఉంటాయి. అందరినీ శుభ లక్షణాలు, శుభకార్యాలు సంబంధంగా కలవడం, మాట్లాడడం, అలాగే దైవ దర్శనాలు చేసుకోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా కొంత అనుకూల స్థితిని బాగా పెంచి చూపిస్తున్నాయి. అలాగే గృహ వాహన యోగాదులు కొంత పెరిగినాయి గతంలో కంటే. అంటే గృహ సంబంధించిన విషయాల్లో నిర్మాణ విషయాలైతేమి, క్రయ విక్రయాది విషయాలైతేమి మనం ప్రయత్నం చేస్తే అనుకూలపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త వ్యక్తుల్ని కలవడం, మరి కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం, ఇలాంటి విషయాలు కూడా విద్యా సంబంధంగా అనుకూలపడే అవకాశం గట్టిగానే ఉంది. మంచి చురుకైనటువంటి తెలివితేటల్ని చూపించగలుగుతారు. ఆలోచన తీరు కూడా చాలా చక్కగా అమరుతుంది. అలాగే రుణ సంబంధించిన విషయాలు కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోయి మళ్ళా ఆనందంగానే ఉండగలిగే పరిస్థితి ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఏదో ఒక రకమైన చిన్నపాటి ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు కలిగి తొలగిపోతాయని తెలుస్తోంది. అటువంటి పరిస్థితి రావచ్చు. ఒకే మాట ఒకే పదం అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయాలు కలిసిపోతాయి. అలాగే ఏదైనా కొత్తగా డిపాజిట్ చేయాలనుకున్న విషయంలో మాత్రం
ఇది అనుకూలపడదు. డిపాజిట్లు అలాంటి వాటికంటే డిపాజిట్ చేసేదానికంటే తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి కొంత తగ్గుతుంది. అలాగే మనం ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాలు ఎక్కువగానే చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే సాధారణంగా మన దగ్గర ధన యోగాలు ఇబ్బంది లేకపోయినా ఇది వారం రోజులకు సరిపడే ఫలాలే కాబట్టి వార ఫలాలే కాబట్టి ఈ వారానికి కొద్దిగా ఆర్థికపరమైన ఒత్తిడి ఉన్నట్టు కనపడుతుంది. అలాగే ఈ వారం చివరిలోనే ఆ ఒత్తిడి తొలగే అవకాశం కూడా కనపడుతుంటుంది. అంటే వస్తే చేతికి ధనం వస్తుంది, లేదంటే ధనం వచ్చే మార్గం కనబడే అవకాశం ఈ వారంలో ఉంటుంది. ఇలాంటి అనుకూలతనే చూపిస్తుంది. అయితే మధ్యలో కొద్దిగా టెన్షన్ పట్టడం, ఇబ్బందులు పడటం జరగవచ్చు. అలాగే భాగ్యస్థితి ఉన్నతంగా ఉంటుంది. దాంట్లో ఇబ్బంది అయితే ఏమీ లేదు. మన పెట్టిన పెట్టుబడులన్నిటికీ కూడా విలువలు బాగా పెరిగి కనబడుతుంటాయి. షేర్ మార్కెట్ లాంటి విషయాల్లో కానీ, రియల్ ఎస్టేట్ విషయాల్లో కానీ ఎక్కడైనా సరే కొంత అనుకూల వాతావరణం పెరిగి ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో ఈ తులారాశి వారికి మంచి అద్భుతమైనటువంటి యోగాలే ఉన్నాయి. అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. ఈ వారంలో ఈ తులారాశి వారికి మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం, కొంత కీర్తి ప్రతిష్టలు కలగడం, 10 మందిలో ప్రత్యేకతగా ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేసే వాళ్ళకి, అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అవి కుదురుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగంలో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూల సమయమే. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఇటువంటి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలంగానే ఉన్నది. మనకు సరిపడే ఆలోచనలు, సకాలంలో సరైన స్నేహితులు దొరుకుతారు. సరైన మన ఆలోచన తగినటువంటి మనుషులు పరిచయం అవుతారు. అంతా కూడా ఆనందదాయకంగానే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలోనే కొద్దిగా ప్రత్యేకత ఉంది. అయితే కొద్దిగా మనం రెగ్యులర్గా ఎప్పుడు చేసే పని కాకుండా కొత్త కొత్త ఖర్చులు కూడా వచ్చేస్తాయి. కాబట్టి తప్పనిసరి ఖర్చులు అయితే అయి ఉండవచ్చు, కానీ కొన్ని ప్రత్యేకమైన ఖర్చులు ఈ వారంలో చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కొంత సాదాసీదాగానే నడిచిపోతుంది. సాధారణమైన పరిస్థితులు ఇంకా కొద్దిగా ఉన్నతమైన పరిస్థితులు కూడా కలుస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. శుభ ఆధిక్యతగానే ఈ వారం గడిచిపోతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. సంతోషకరంగా ఈ వారం గడిచిపోతుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.